ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. శక్తిశ్రీ ఇసైమణి సెల్వరాజు గారు వారి స్నేహితుడి జీవితంలో జరిగిన అద్భుతాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేను నా స్నేహితుడు పార్థసారథి 6 సంవత్సరాలు ప్రాణ స్నేహితులుగా కళాశాల జీవితాన్ని గడిపాం. మేమిద్దరం స్నేహం అనే తత్వానికి వ్యాకరణంలాగా ఉండేవాళ్ళం. అన్నం తినేటప్పుడు గాని, పడుకునేటప్పుడు గాని ఏది చేసినా ఒక్కటిగానే ఉండేవాళ్ళం. నా స్నేహితుడు పార్థసారథికి చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోసే పరిస్థితి వచ్చింది. ఉన్నట్టుండి వాని తండ్రిగారు చనిపోయారు. 5గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, భర్తను పోగొట్టుకున్న తన తల్లి. కుటుంబాన్ని చూడాలా, కళాశాల చదువును కొనసాగించాలా అనే సంకటమైన స్థితి వచ్చింది వాడికి. ఆ కుటుంబానికి నాకు చేతనైనంత సహాయం నేను చేస్తూనే వచ్చాను. 1975వ సంవత్సరం చదువు పూర్తి చేసుకొని కళాశాల నుండి బయటికి వచ్చేశాం. కాలం మమ్మల్ని విడదీసింది. 12 సంవత్సరాల తరువాత ఫలనిలో ఉన్న నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళాను. 1988 మార్చి 3వ తేదీన గురువైన బంగారు అమ్మ పుట్టినరోజు ఉత్సవానికి మేల్మరవత్తూరు వెళ్ళి అమ్మను దర్శనం చేసుకొని ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం పొంది తిరిగి వచ్చేటప్పుడు ఫలనికి వెళ్ళి వానిని కలిశాను. అక్కడ వాడి దుస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం వచ్చినంత పని అయింది. కన్నీటి పర్యంతాన నా స్నేహితుణ్ణి కలిశాను. భయంకరమైన వ్యాధులతో వాడు పోరాడుతూ ఉన్నాడు. 1 కాదు 2 కాదు. చక్కెర వ్యాధి, రక్తపోటు, అస్తమా, శరీరంలో కొవ్వు చేరి దానితో రకరకాల ఇబ్బందులు, నోట మాట కూడా లేకుండా మంచంలో పడి ఉన్నాడు వాడు. వాడి తల్లి, చెల్లెళ్ళు శోకతప్తమైన వారి కష్టాలను కథలు కథలుగా ఒక్కొక్కటిగా నాతో చెప్పారు. 5 సంవత్సరాలకు ముందు మధురై దగ్గరలో ఒక గ్రామాధికారిగా వీడికి ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. అది దొరికిన తర్వాత 3 సంవత్సరాలలో 3 పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించాడు. ఉన్నట్లుండి వీనికి చక్కెర వ్యాధి, రక్తపోటు వచ్చాయి. ఆ తర్వాత చాలామంది వైద్యుల వద్ద చికిత్స చేయించాం. ఏమీ ఫలితం లేకుండా పోయింది. ఉన్న పొలాన్ని, ఇంటిని అమ్మేశాం. అంతా అయిపోయింది. కుటుంబం చితికిపోయి నాశనమైపోయింది. మా మనస్సు కూడా విరిగిపోయింది. ఏ గుడికి వెళ్ళినా ఏ దైవం మమ్మల్ని కనికరించలేదు. కొంతమంది జ్యోతిష్యులను కూడా కలిశాం. మీకు ఇప్పుడు కాలం సరిగ్గా లేదు అని వారందరూ చెప్పారు. వీడు రేపా మాపా అన్నట్లుగా ఇలా పడి ఉన్నాడు. వీడు మమ్మల్ని వదిలిపోతే వీధిలో మేమంతా దిక్కులేని వాళ్ళలా అయిపోతాం అని వాడి తల్లి రోదనతో చెప్పిన మాటలు విని నా మనస్సు తల్లడిల్లింది. నన్ను నేను ఓదార్చుకోలేని పరిస్థితిలో నుండి ఎలాగో తెప్పరిల్లాను. మరువత్తూరు నుండి నేరుగా స్నేహితుని ఇంటికి వెళ్ళినందున నా చేతిలో శక్తివళి పుస్తకం, అమ్మ యొక్క ప్రసాదం ఉంది. వాటిని ఇచ్చి వాళ్లను ఓదార్చి, అమ్మా, ఎలాగైనా మీరు ఒకసారి ఆ మరువత్తూరు మన్నును తొక్కాలి, కుటుంబంతో వెళ్ళాలి. ఆ మన్ను మహిమ గురించి చెప్పేదానికన్నా మీరే అనుభవించి చూడాలి. మీరు ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఉండవచ్చు, కానీ మరువత్తూరు అలాంటిది కాదు. ఆది పరాశక్తి అమ్మే అక్కడ స్వయంగా వెలసి ఉన్నది. ఈ కలియుగంలో కష్టాలు తీర్చడానికి అడిగలార్ రూపంలో వచ్చింది. ఆమె మనస్సు పెడితే జరగనిది ఏదీ లేదు అని అమ్మ యొక్క మహిమ గురించి, అడిగలార్ మహిమ గురించి, మరువత్తూరు మన్ను మహిమ గురించి ఇంచుమించు 4 గంటలు నాకు తెలిసిన అనుభవాలన్నీ వాళ్లకు చెప్పాను. ఒక మంచి రోజు చూసి ఎలాగైనా బయలుదేరండి అని చెప్పేసి నేను బయలుదేరాను. నేను ఊరికి తిరిగి వచ్చిన రోజు రాత్రి నా స్నేహితుడు పార్థసారథి శక్తివళి పుస్తకాన్ని అక్షరం వదలకుండా చదివాడు. ఆ రోజు రాత్రి వాని కలలో అమ్మ అడిగలార్ రూపంలో కనిపించి, నాయనా, నీవు ఆపకుండా శక్తివళి చదువుతూ ఉండు. దాని మూలంగా నీకు, నీ కుటుంబానికి నెమ్మదినిచ్చి నీ కష్టాలు తీరుస్తూ వస్తాను. శక్తివళి వలన ఒక గొప్ప మార్పులు నేను కలిగిస్తూ వస్తున్నాను. ఎక్కడెక్కడ శక్తివళి ఉందో
అక్కడంతా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి మాయమైంది. తెల్లారి నిద్రలేచిన నా స్నేహితుడికి ఏదో ఒక ధైర్యం రావడం ఆరంభించింది. వెంటనే జరిగినదంతా నాకు ఉత్తరం రాశాడు. పాత శక్తివళి పుస్తకాలన్నీ తీసుకురా అని దానిలో రాశాడు. నాకు అమితమైన సంతోషం కలిగింది. 10-15 పుస్తకాలు తీసుకొని వెళ్ళి ఇచ్చాను. అప్పుడు వాడు నాతో నా శరీరం నుండి ఏదో బరువు తగ్గింది అని చెప్పాడు. శక్తివళి కారణంగా ఏదో ఒక మహిమ ఇక్కడ జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది అని అనుకొని ఇతరులకు చదివి చూపించు. మంచి కర్మఫలం గలవాడు అమ్మను పట్టుకొని వితండవాదం చేసేవాడు ఏమైనా అయిపోని అని చెప్పి నేను తిరిగి ఊరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత శక్తివళి పుస్తకాలు చదువుతూ రాగా తన శరీరంలో మార్పు కలిగిందని తెలుసుకున్నాడు. కుటుంబంలో మెల్లమెల్లగా నెమ్మది, ప్రశాంతత ఏర్పడుతూ రావడం గ్రహించాడు. రోజు చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని శక్తివళిలో వ్రాసి ఉన్న వారి యొక్క అనుభవాలు, అమ్మ యొక్క అద్భుతాలను చదువుతూ అందరికీ వినిపించేవాడు. అమ్మ యొక్క మహిమను వినిన చాలామంది పుణ్యాత్ముల మనసులలోనూ వారి కుటుంబాలలోనూ భక్తి వాసనను వ్యాపింపజేసి ఆ కుటుంబంలో వారి వారి సమస్యలు తీరిన అద్భుతాలను కూడా నా స్నేహితుడు నాకు కథలుగా చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత ఆగిపోయిన వాని చెల్లెళ్ళ వివాహాలు గొప్పగా జరిగాయి. వాడి శరీరంలో ఉన్న వ్యాధులు అన్నీ నయమైపోయాయి. అమ్మ ఆది పరాశక్తి యొక్క కరుణను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పూర్తిగా చెప్పడానికి సమయం సరిపోదు. శక్తులారా, అందరూ శక్తివళి చందాదారులు అవ్వండి. వాటిని చదివి అమ్మ యొక్క కరుణలో మన ఆత్మను మునగనివ్వండి. మనస్సు చంచలమయ్యేటప్పుడు శక్తివళి చదివి మనస్సును ఉత్తేజపరచుకోండి. ఆధ్యాత్మిక ప్రచారం చేసేవాళ్ళు అమ్మ యొక్క అవతార కాల మహిమలను, అద్భుతాలను, దైవ వాక్కులను, వేదాలను ప్రచారం చేయండి. ఈ కలియుగంలో ఆమె చేసి చూపించిన అద్భుతాలు ప్రత్యేకించి చెప్పండి. శక్తివళి ద్వారా అమ్మ మనతోనే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో శక్తివళి ఉంటే కలతలు ఉండవు అనేది అమ్మ దైవవాక్కు. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.